కోరం లేని కారణంగా తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా పడింది. దీంతో మంగళవారం ఎన్నిక జరుపుతామని జాయింట్ కలెక్టర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. కార్పొరేషన్లో మొత్తం 50 మంది కార్పొరేటర్స్ ఉండగా కోరం కోసం 25 మంది సభ్యులు రావాల్సి ఉంది. అయితే కేవలం 22 మాత్రమే హాజరు కావడంతో ఎన్నిక వాయిదా వేస్తున్నట్టుగా జాయింట్ కలెక్టర్ ప్రకటించారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డెప్యూటీ మేయర్ క్యాజువల్ వేకెన్సీ ఫిల్ చేయడానికి ఇక్కడ ఈ స్పెషల్ సెషన్ కన్వీన్ చేశాము. యాజ్ పర్ ది ఆర్డర్స్ ఆఫ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ అండ్ కమిషనర్ అండ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్. సో ముఖ్యంగా దీంట్లో 47 కార్పొరేటర్స్ ఉన్నారు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో ఇప్పుడు హూ కెన్ ఓట్. అది కాకుండా ఇంకా 3 ఎక్స్ ఆఫిషియో మెంబర్స్ ఉన్నారు. టోటల్ మెంబర్షిప్ హూ ఇస్ అలౌడ్ టు ఓట్ 50 అన్నమాట. సో యాజ్ పర్ రూల్స్ ఈ 50 మెంబర్స్లో కోరం అంతే మినిమం అటెండెన్స్ టుడే షుడ్ బి 50%, అంతే 25. సో ఈరోజు మనం 11 o'clock స్టార్ట్ చేశాము. 22 మెంబర్స్ 22 మెంబర్స్ మాత్రమే వచ్చున్నారు. సో యాజ్ పర్ రూల్స్ కోరం మీట్ అవ్వలేను కాబట్టి ఇది నెక్స్ట్ రోజు షిఫ్ట్ చేయాలి. సేమ్ టైం నెక్స్ట్ డే దానికి ఆల్రెడీ ప్రొసీడింగ్స్ ఇచ్చున్నాము మరియు అనౌన్స్ చేశాము. ప్రొసీడింగ్స్ అందరికీ సర్వ్ చేసి నెక్స్ట్ రోజు సేమ్ టైం ఇది మళ్ళీ కన్వీన్ చేయాలి. సో ఈరోజు ఇది అడ్జర్న్ చేశాము. టుమారో రేపు మళ్ళీ 11 o'clock ఇది స్టార్ట్ చేసి టుమారో వీ హావ్ టు డూ. ఈరోజు వాయిదా పడింది. 3వ తారీఖు జరగాల్సిన ఉప మేయర్ ఎన్నిక వాయిదా పడడం జరిగింది. రేపు జరుగుతుంది. ఖచ్చితంగా కూడా దీన్ని రేపు మేము అందరినీ తీసుకొని వచ్చి రేపు మళ్ళీ ఎన్నికలు జరిగే విధంగా ఎన్డీఏ కూటమి జరిపిస్తామనేసి గెలిపించుకుంటామనేసి కూడా తెలియజేస్తున్నాం. ధీమా వ్యక్తం. ఎవరిని కిడ్నాప్ చేసిన చిన్న పిల్లకాయలు కాదు, కార్పొరేటర్లు అందరూ తెలివి ఉండేవాళ్ళు, చదువుకున్న వాళ్ళు, అనుభవజ్ఞులు. అందులో తిరుపతిలో ఉండేవాళ్ళు కిడ్నాప్ చేస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఎవరు కిడ్నాప్ చేసే ప్రసక్తి లేదు. ఆ సంస్కృతి ఎన్డీఏ కూటమికి లేదు. రేపు సాఫీగా జరుగుతుంది.